ఇక బులెటిన్ లో డీటెయిల్ చూస్తే చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు అసాధారణంగా పెరగడం ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తుంది. గత 7 నెలలుగా జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి కేసులు నమోదవుతుండగా ఇప్పటివరకు 380కి పైగా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో చిత్తూరులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ వ్యాధి సోకిన చాలా మంది రోగులు స్థానిక ఆసుపత్రుల్లో సరైన పరీక్ష సౌకర్యాలు, వైద్యం అందుబాటులో లేకపోవడంతో చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని సమాచారం. సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం, చికిత్స ఆలస్యం కావడం వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్క్రబ్ టైఫస్ నివారణకు చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా నివారణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అంటువ్యాధి కాకపోయినప్పటికీ ప్రాణాంతకరంగా ఉండటం వల్ల అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి ఆదేశించినట్లు సమాచారం. స్క్రబ్ టైఫస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తద్వారా యాంటీబయాటిక్స్ తో చికిత్స ప్రారంభిస్తే స్క్రబ్ టైఫస్ పూర్తిగా నయమవుతుందని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయితే చికిత్సలో ఆలస్యం జరిగితే ఇది శ్వాసకోశ ఇబ్బందులు, మెదడు ఇన్ఫెక్షన్లు, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో దీని ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ప్రజలు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పొదలు, పొలాల్లో పనిచేసేటప్పుడు, ఆడేటప్పుడు కూడా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. కీటకాలు కుట్టకుండా రక్షణ కల్పించే లోషన్లను వాడటం వంటివి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్దేశిస్తున్నారు. ఇక ఎవరికైనా 3 రోజులకు పైగా జ్వరం, తలనొప్పి, శరీరంలో నల్లటి మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనేటువంటి పాజిటివ్ కేసులు రోజు రోజుకి చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే ఒక వారం క్రితం తీసుకున్నట్టయితే దాదాపు 100 నుంచి 200 వరకు నమోదయ్యాయి. ప్రస్తుతానికి 900 పైనే ఈ యొక్క కేసులన్నీ కూడా నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఇది మెయిన్ ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనేటువంటి జ్వర రూపంలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే ఈ యొక్క ఎరువులు, దెబ్బలు ఉంటాయో ఇటువంటి ప్రదేశాలలో చిన్నపాటి పిడుదలు ఏర్పడి అవి మనిషి పైన వాలి కుట్టినప్పుడు వెంటనే అక్కడ నల్ల మచ్చ ఏర్పడము, అలాగే జ్వరంతో మొదలవుతుంది. జ్వరము ఇమీడియట్లీ అంటే నార్మల్ జ్వరం అనుకుని కొంత చేసుకోవడము, అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. కానీ పూర్తిగా పాజిటివ్ ఉందా లేదా అనేటువంటి నేపథ్యంలో బ్లడ్ చెకప్ చేసిన తర్వాత దీన్ని అసలు విషయం బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అప్రమత్తమైనటువంటి డాక్టర్లు, వైద్య సిబ్బంది అంతా కూడా ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. ఈ 3 రోజుల పాటు జ్వరం తగ్గనట్టయితే వెంటనే బ్లడ్ చెకప్ చేయించుకోవాలని, దాంట్లో పాజిటివ్ వచ్చినట్టయితే దానికి సంబంధించి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ అలాగే హాస్పిటల్ కూడా చేరాలనేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా 3 నుంచి 4 ప్రాంతాల వరకు పూర్తిగా దీన్ని తెలిపే విధంగా బ్లడ్ టెస్టులు చేసేటువంటి పరికరాలు ఉన్నటువంటి ప్రదేశాలు వీళ్ళంతా కూడా సాధారణంగా తీసుకుంటున్నారు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు అంతా కూడా ఈ యొక్క నార్మల్ జ్వరం అని చెప్పి వాళ్ళకి యాంటీబయాటిక్ ఇవ్వడము, ఆ టైంకి ఏదో ఒకటి టాబ్లెట్స్ ఇచ్చి పంపించడం చేస్తున్నారు తప్ప ఇది ప్రాణం మీదకి వచ్చేటువంటి ఈ యొక్క టైఫాను చూసుకున్నట్టయితే, స్క్రబ్ టైఫాన్ తీసుకున్నట్టయితే ఇది మనిషికి 3 రోజులు మించి దాటినట్టయితే తలనొప్పి రావడం, అలాగే విరేచనాలు, వామిటింగ్లు రావడము, ఒకసారికి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. అది కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ లేనటువంటి వాళ్ళు తట్టుకోలేక చనిపోయేటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పారు. అయితే డాక్టర్లు కొంతవరకు ఏంటంటే ఇది నార్మల్ గా వచ్చేటువంటి ప్రతి ఏటా వచ్చేటువంటి జ్వరాలు ఇవి. ఈ యొక్క దెబ్బల నుంచి వచ్చేటువంటి పిడుదల వల్ల పుట్టిన తర్వాత నల్లటి మచ్చలు ఏర్పడతాయంట. దీని మొదటి సింటమ్ మనం గ్రహించాల్సింది, ఒక మనిషికి ఆ యొక్క పిడుదు పుట్టిన తర్వాత ఆ ప్రాంతంలో నల్లటి మచ్చ ఏర్పడిన తర్వాత జ్వరం అనేది మొదలవుతుంది. ఇది 3 రోజుల పాటు తగ్గకపోతే ఖచ్చితంగా ఆసుపత్రిలో అడ్మిట్ చేసి దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలని వైద్యులు కూడా కోరుతున్నారు. సార్, ఓకే, థ్యాంక్ యూ సుధీర్.